మొన్ననే తిరగబడ్డారు 1800 మంది రైతులు ఇవ్వం పొమ్మను అని. ఇవ్వను పొమ్మన్నారు. చివరికి భూసేకరణ చేద్దామని స్థాయి దాకా వచ్చారు. మొన్న దాకా అందరూ ఇచ్చేసారు ఎగబడి అని చెప్పారు. ఇంకా ఇస్తామంటున్నారు అన్నారు. 1800 ఎకరాలు మేము ఇవ్వమన్నారు, భూసేకరణ కింద తీసుకుందామా అంటున్నారంటే అర్థం ఏంటి? కొత్తగా 45,000 ఎకరాలు తీసుకుంటానేటప్పటికి వీళ్ళందరూ తంతానంటున్నారు. అంటే ఏంటి అక్కడ? అవన్నీ వస్తాయి రేపు తిరుగుబాటు ఖచ్చితంగా. కాబట్టి వెనక ముందు ఆడుతున్నారు. రాజధానికి సంబంధించి జగన్ తన నెత్తి మీద కుంపటి తీసి పక్కన పెట్టేసుకున్నాడు. తను ఆ రోజున కుంపటి ఎత్తిని పెట్టుకున్నాడు. తను అది 3 రాజధానులు అనే పేరుతో అసలు 3 రాజధానులు అనే బిల్లు తీసుకురాకుండా సైలెంట్గా వెళ్ళి వైజాగ్లో కూర్చుంటే అడిగేవాడు ఎవడు ఉండేది కాదు. ఇప్పుడు ఆయన ఇంట్లో క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని ఉంటున్నాడు. చంద్రబాబు గారు వారంలో 2 రోజుల పాటు హైదరాబాద్లో ఉంటాడు. లోకేష్ గారు ఇంటి దగ్గర కూర్చుని ఉంటారు. సచివాలయానికి రోజు వచ్చి కూర్చుని తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది? నిజంగా పాలన ఎక్కడ నడుస్తుంది? ఇప్పుడు ఎట్ట పడితే అట్ట నడుస్తుంది. కాకపోతే ఆ రోజున ఆ 3 రాజధానులు అనే బిల్లు తీసుకొచ్చి నెత్తిన కొంపటెట్టుకున్నాడు జగన్. ఇప్పుడు అది దించేశాడు. నేను ఇప్పటి నుంచి బయటికి పోను. ఇప్పుడు ఓ రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆయన ఇండివిజువల్గా మాట్లాడతాడని కూడా అమాయకత్వం. ఆయన మౌత్ పీస్. జగన్ ఏం చెప్పాలనుకున్నాడో అది తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తాడు ఈయన. అది తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తాడు. జగన్ తెలుగు భాషలోనే మాట్లాడతాడు. ఆయన వ్యవహారిక భాషని ఈయన వ్యవహారికంలో మాట్లాడతాడు. అంతే. ఆయన చెప్పాడు అంటే అది జగన్ చెప్పిన మాట.